హాయ్ గైస్, నాలో ఉన్న ఆర్టిస్ట్ బయట తీస్తుంది చూడండి. జీవమని లేవాలన్నమాట. అదిదా హీరో ఇంట్రడక్షన్. ఏదో ఒకటి ఎలివేషన్ కోసం చెప్పాం. రిహార్సల్ ఇదంతా జస్ట్ ఎలా వీడియో మొత్తం ఫస్ట్ వీడియో కదా, ఎలా చేయాలని చిన్నది. ప్రజెంట్ అయితే ఫస్ట్ బ్లాగ్ కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు మన నాష్విల్ డౌన్ టౌన్ చూపిస్తా. ఇట్స్ ఆల్సో కాల్డ్ నాష్ వెగాస్. కొంచెం ఇంగ్లీష్ యూజ్ చేస్తాను, మీరేం ఫీల్ అవ్వకండి. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు కదా. యూఎస్ లో ఉన్న మాత్రం చిన్నది ఉండకపోతే బాగోదు. అంటే మేము అలా పిలుచుకుంటాం అనమాట. ఎలాగ లాస్ వెగాస్ వెళ్ళేంత బడ్జెట్ లేదు కాబట్టి ఇదే నాష్ వెగాస్. ఏంటి బాబా అన్న ఇంకోసారి. అండ్ ఇక్కడ ఒకటి పబ్ ఉంది చూడండి, కార్నర్ పబ్. బట్ ఒకప్పుడు కార్నర్ లో ఉండేది, ఇప్పుడు పక్కన బిల్డింగ్ లో వచ్చి మధ్యలోకి వచ్చింది. ఇక్కడ రిక్షాలు అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మన అసెంబ్లీ ఫుడ్ హాల్ నాష్విల్, మన డౌన్ టౌన్ దగ్గరే ఉంటుంది. లోపల ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంటుంది, సాఫ్రాన్. టేస్ట్ ఓకే, చాలా బాగుంటుంది. మోస్ట్ ప్రాబ్లీ ఐ యూస్ టు ఆర్డర్ ఫ్రమ్ దేర్. ఒక 2-3 క్లిప్స్ తీసేసరికి ఐఎమ్ ప్రొఫెషనల్ వ్లాగ్ అయిపోయిన. ఎరుపుకులు అలర్తో సింధి, నీ ఒపీనియన్ ఏంటి మన నాష్విల్ మీద చెప్పొచ్చు కదా? ఇంకేం చెప్పను, మాటలు ఏడుపోస్తుంది. అండ్ దిస్ ఇస్ అసెంబ్లీ ఫుడ్ హాల్ అండ్ షేక్ షాక్. ఇది ఒక ఫుడ్ స్ట్రీట్ టైప్. ఇది నియర్ బై నా హోమ్కి ఆల్మోస్ట్ లైక్ 5 minutes వాకబుల్ డిస్టెన్స్ ఇదంతా. మోస్ట్ ప్రాబ్లీ నేను ఇట్ సైడ్ రాను, బట్ ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఎక్కడ ఉన్నాడు ఏంటి? ఫుడ్ స్మెల్ చాలా ఎక్కువ వస్తుంది కదా, ఐ ఫీల్ ద సేమ్. బట్ బాగుంది. ఓకే, ఇప్పుడు డౌన్ టౌన్ ఏరియాలోకి వెళ్తున్నాం. గుంటలు అయితే బాగుంటారు. కానీ మనకే ఎవరు సెట్ అవ్వరు, లైక్ మనల్ని ఎవడు తేకడం అనమాట. కొంచెం ఇది రియలైజేషన్. కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటే మాట్లాడతారేమో, కానీ వాళ్ళు వచ్చి మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేయడం అంటే చాలా కష్టం ఇక్కడ. అండ్ ఇది బ్రిడ్జ్ స్టోర్ ఎరీనా. ఇక్కడ కొన్ని టోర్నమెంట్స్ అవుతుంటాయి, స్కేటింగ్, హాకీ టోర్నమెంట్స్ కైండ్ ఆఫ్ స్టఫ్. అండ్ ఇది డౌన్ టౌన్, డప్పులు వాయిస్తూనే ఉంటారు. మ్యూజిక్ సిటీ అంటారు కాబట్టి మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే రిక్షా వాళ్ళ బోల్తాయి. ఈ పాప తెగొచ్చేస్తుంది ఫ్రేమ్లోకి. చూడండి, ఇదన్నమాట ఫుల్ ట్రాఫిక్ జామ్. లోపలికి వెళ్దాం అనుకుంటే మనకి లీగల్లీ మనం 21 కాదు. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. సో లోపలికి ఎంట్రీ లేదనమాట. తప్పుడు పేరు ఇద్దరు ఎక్కడ ఉన్నారు. వేరాడిది ఇక్కడ ఫోటోలు దిగుతున్నారా, ఇలా ఫొటోస్ తగలయ్యా. అరే మీరు తప్పుడు పేరు అనుకుంటున్నాను నేను. 3/4 పెట్టుకో, బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్, యూ క్యారీ ఆన్ సార్. రెడీ. యా, ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ మినిట్. నాష్విల్ లో కూడా ఒక ఐఫిల్ టవర్ ఉంది, అంత పొడవ లేకపోయినా మాత్రం ఉంటుంది. ఇన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడనే. ఫోన్ ఎవడు పట్టుకో వెళ్ళిపోకుండా ఫోన్ లాక్ వెళ్ళిపోతే ఎవడికి చెప్పుకోవాలి బాగా. అప్లోడ్ చేసుకుంటాడు పాపలు అయితే అదిరిపోయారు ఫ్రెండ్. అందమైన పామలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే ఆబ్వియస్లీ. బట్ నేను లాయల్గా ఉంటా, జస్ట్ చూసి వదిలేస్తా. తాత ఎందుకు మనకి జనం అన్నట్టు నిల్చున్నాడు. బైక్ చూడండి గాయ్స్, సూపర్ ఉంది బైక్. ఓల్డ్ మోడల్ కైండ్ ఆఫ్ థింగ్, బాగుంది. ఆయనదే బైక్. ఆయన చచ్చిపోయినాక జ్ఞాపకార్థం అక్కడ పెట్టారు అనమాట.
పెడల్ ట్రెక్ తొక్కుకుంటా వెళ్తారు ట్రెక్ మీద. పాములు ఇద్దరు షార్ట్ టర్మ్ ట్రిప్కి వచ్చారంట తీర్థయాత్రలకి. నాకు ఇలాంటి మాటలే ఎక్కుపోతాయి. హలో బామ్మగారు, బాగున్నారా? తెలుగు రాదు. ఏ మై డాడ్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ, యూనో. మా నాన్న ఎంత ఫ్రెండ్లీ అంటే ఎన్నాళ్ళ బేవర్స్గా తిరుగుతావురా? ఒక్క పని నాకు మనశ్శాంతిగా ఉండే ఒక్క పని చేసేవరా నువ్వు? బట్ చాలా ఫ్రెండ్లీ. పోలా అదిరిపోలా. మా గడ్డలు చూడరు బాబా ఎంత ఉన్నాయో. పట్టుకొని ఊగు. ఆడి గడ్డలు పట్టుకొని పొద్దు పొద్దున్నే హెల్లో అంటుండే పొద్దుపోతే చాలు కళ్ళు. బాబో నా మొహం ఏం చూపించట్లే. ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ పీపుల్. అప్పుడప్పుడు మధ్యలో మనం కూడా కనిపించాలి కదా అని చూపిస్తున్నా. మోస్ట్ ప్రాబ్లీ నేను బయటనే తీస్తున్నాను. It's not important to explain. It's important to show people Okay. where you're going. Okay. ఓకే, చెప్పింది కదా క్లాసు వినండి. ఇప్పుడు ఈ స్పేస్ లేదు, తీసాను. డేంజరస్. సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. మామయ్యలు అమెరికాలో మాయలు చాలా డేంజర్, వాళ్ళతో పెట్టుకోపోవడం బెస్ట్. ఇక్కడ పాపలు బస్సు మీద ఊరేగుతారు అనమాట. ఇవే బార్బీ బస్సెస్ అంటారు. ఒక చిన్న సైజు తీర్థంలో అవుతుంది. తీర్థం అంటే జాతర. మా దగ్గర చిన్న సైజు తిరణాలు అనమాట. వీక్తో సంబంధం లేదు, వీకెండ్ వీక్ డేస్ ఎప్పుడైనా సరే అయితేనే ఉంటుంది. ట్రావెలర్స్ ఫ్రీక్వెంట్గా వస్తారు కాబట్టి. మాయ కొంచెం ఎక్కువైంది. పాపం తప్పడిపోయింది తిరణాల్లో చిన్న పాప. చూసి పెద్ద హైట్ ఏం అనుకోకండి, 4 feet. నాష్విల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ అని చెప్పదు కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూస్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద మనకు దొరుకుతుంది. ఐ షో యు గైస్ రైట్ నౌ. అండ్ ద ఆర్క్ బాగుంది కదా. ఏమో నేను పెట్ట పేరు ఏదో చెప్పాలి కదా వీళ్ళకి. అంటే మనకు తెలియని కూడా తెలిసినట్టు ఎక్స్ప్లెయిన్ చేయడమే వ్లాగింగ్ అని నా ఫీలింగ్. ఇంకేమైనా మీనింగ్ ఉంటే నువ్వు చెప్పండి అక్కడ. అదే ఈ నిజం తెలిస్తే వ్లాగర్ అయిపోయినట్టే. తెలిసింది కూడా తెలియనట్టు కాన్ఫిడెంట్గా చెప్పాలన్నమాట. అది నిసాన్ స్టేడియం. అండ్ ఇది మన లేక్. సాయంత్రం 6 గంటలకి బాగా దాహం వేస్తుంది. స్ట్రోక్ వస్తుందేమో బ్రో నాకు. బ్రో ఓఆర్ఎస్ ఉందా? ఓఆర్ఎస్ ఏమైనా ఉందా? ఓఆర్ఎస్ ఉందా ఎవరి దగ్గర? ఓఆర్ఎస్ వచ్చారుగా చాలా దూరం నుంచి. పాపం చూపియాలి నాష్విల్ సిటీ. ఇద్దరు అమ్మాయికులు. ఆవిడేది కనిపించట్లేదు ఫ్రెండ్లో. 4 feet చూసారా? మనిషి అడ్డంగా ఉంటే కనిపించదు కూడా. ఈ బ్రిడ్జ్ కింద నుంచి చూడడం బాగుంది కానీ మీద ఏం లేదు, బ్రిడ్జ్లోనే ఉంది. మన గోదావరి బ్రిడ్జ్ గుర్తు వస్తుంది నాకు. గట్టు మీద రామసలకావే. నిసాన్ స్టేడియం ఇది ఫుట్బాల్ స్టేడియం. నేను వచ్చిన కొత్తలో ఫుట్బాల్ స్టేడియం అంటే ఇంకా ఫుట్బాల్ అనుకున్నాను. బట్ ఇక్కడ ఫుట్బాల్ అంటే రగ్గీని ఫుట్బాల్ అంటారు అనమాట. సో బిట్ కన్ఫ్యూజ్డ్. ఇక్కడ ఫుట్బాల్ మ్యాచ్, పెద్ద ఫుట్బాల్ మ్యాచ్ అనగానే రొనాల్డో వస్తాడని ఫీల్ అయ్యా. బట్ ఇక్కడ కాలేజ్ క్రికెట్ టీమ్స్, కాలేజ్ ఫుట్బాల్ టీమ్స్ అంతే. ఇది నాష్విల్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూస్. సిటీ మొత్తం కవర్ అవుతుంది. యూ కెన్ సీ AT&T బిల్డింగ్. మిగతా పేర్లు తెలియదు కానీ బాగుంటాయి బిల్డింగ్స్. అండ్ ఇది లేక్. మూవీలో హీరో కింద పనికొస్తారు కాస్త రికమెండ్ చేస్తే. అసలు నాకేం తక్కువైందంట్రా? అందం లేదా? యాక్టింగ్ రాదా? ఇవి ఎలక్ట్రిక్ స్కూటర్స్. అంటే మీకు తెలియదని చెప్పట్లేదు, తెలుసు. బట్ ఏంటంటే ఆ స్కూటర్స్ మనం ఎక్కడైనా సరే పే చేసుకొని తీసుకెళ్ళొచ్చు. పెర్ మినిట్ ఎంతో ఛార్జ్ చేస్తాను, నేను ఎప్పుడు యూజ్ చేయలే. బట్ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ పే చేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళి మీ పని అయిపోగానే అక్కడ వదిలేయచ్చు. హై లెవెల్ క్వాలిటీ క్వాలిటీతో స్నాప్ పెట్టింది. iPhone 16 Pro Max తోని స్నాప్ పెడితే ఎలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. చూడండి, కెమెరా పగిలిపోయిందని పాపం ప్లాస్టర్ వేసుకుంది మా సింధు. అంటే $700 అండి, మరి లేవు నా దగ్గర. ఏం చేయమంటారు? ఇది రోలర్ కోస్టర్. ఒకప్పుడు ఉండేదంట నా చిన్నప్పుడు నా ఇండియాలో ఉండడం వల్ల నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ కప్పలు చూస్తుంటే నాకు కూడా నా కప్పలు గుర్తొస్తుంది. చాలా రోజులైంది కలిసి. ఆల్మోస్ట్ లైక్ 1 year అయిపోయింది. సంజన ప్రపంచానికే దూరం అయింది కానీ నా దగ్గరే ఉంది, నాతోనే ఉంది. అక్కడ ఏదో కాలిపోతుంది అనుకుంటా, జీవ్ అని వెళ్ళిపోతుంది.
ఏంట్రా బొక్కలేం పడిపోయిందా? వాటరేనా చూస్తున్నా. చాలా బ్యూటిఫుల్ ఉంది. పాపం ఎవరి కోసం వెయిటింగ్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. ఫీడ్ దెమ్. ఓ హెయిర్ స్టైల్ వచ్చాయి బాయ్. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. నేను నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ 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 థ్యాంక్ యూ.